90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోతుంది. అంతకంతకు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ఇదే ఆయన ఆలోచన, ఇదే నినాదంతో ఒకే ఇంట్లో 3 ఈ కొత్త వెహికల్స్ చూస్తున్నారు కదా. ఏంటి వెహికల్స్? ఇప్పటివరకు ఇవి వెహికల్స్ కూడా చూసాం, పెట్రోల్ డీజిల్ ఇవన్నీ చూస్తున్నాం, కానీ ఏంటి కొత్తగా అనిపిస్తున్నాయి కదా. ఈ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసే ముందు ఈ వెహికల్ పైన మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది, వీ కెన్ సేవ్ ద ఎర్త్. ఎస్, ఈ వెహికల్స్ వాడడం వల్ల మన భూమిని మనం పరిరక్షించుకోగలుగుతాం. మన బాధ్యత ఏంటి అనేది కూడా ఆయన చెప్పాలి అనుకుంటున్నారు. సో ఈ 3 వెహికల్స్ ఎందుకండి ఒకే ఇంట్లో అంటే, ఒకటి మా నాన్నగారికి, ఒకటి నా కోసం, ఒకటి మా అబ్బాయి కోసం అంటున్నారు శ్రీనివాసరావు గారు. ఈయన ఒక బ్యాంక్లో అప్రైజర్గా పనిచేస్తూనే పర్యావరణానికి సంబంధించినటువంటి అనేకమైన అంశాలపై ఆయన దృష్టి సారించడం, పబ్లిక్కి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఇంతకుముందు కూడా మనం యుగాంతానికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ కూడా ఆయన తెలియజెప్పాలనుకుంటున్నారు. సైంటిస్టులు మెయిన్గా ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి. యుగాంతం 2000 సంవత్సరం నుంచి మొదలైంది అనే అనేక అంశాలు చెప్తూనే ఇప్పుడు ఈ వెహికల్స్ వాడటం వల్ల మనం ఏ రకంగా పర్యావరణ హితంగా నడుచుకోగలుగుతాము అనే ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ వెహికల్స్ చూడగానే చాలా కొత్తగా అనిపించింది, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, అది కూడా షోరూమ్స్లో అమ్ముతున్నారు, కానీ మీరే ఈ వెహికల్స్ ఎందుకు తయారు చేయాలి అనుకున్నారు? నేను తయారు చేయడానికి మెయిన్ కారణం అంటే మన భూమి పరిమాణంలో చిన్నదవుతుంది, మనం ముడి చమురు వాడడం వల్ల అని ఉద్దేశంతో బ్యాటరీ బళ్ళు తయారు చేశానండి. పెట్రోల్కి ఆల్టర్నేటివ్ బ్యాటరీ బళ్ళు. ముడి చమురు ఎప్పుడైతే మనం వాడడం ఆపుతామో అప్పుడు ఈ బ్యాటరీ బళ్ళే మనకు ఆధారం అవుతాయి. ఈ బ్యాటరీ బళ్ళు కూడా ఇంకా ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాండి. ఇదే బ్యాటరీ బండి సిటీలోనే తిరుగుతుంది. సిటీలో కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇదే వాహనం మీద వెళ్ళిపోయేలాగా, అంటే 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు అనుకోండి, మొత్తం భారతదేశం చుట్టూ తిరిగి రావచ్చు. ఆ రకంగా టెక్నాలజీ డెవలప్ చేయడానికి నేను చాలామంది సహాయంతో తయారు చేస్తున్నానండి. ప్రస్తుతానికైతే నేను బ్యాటరీ బల్లే తయారు చేయగలిగాను. ఇంకా డైనమోతో నడిచే బళ్ళు ఇంకా తయారు చేయలేదు. ఫర్దర్గా అవి చేయాలన్నదే నా కోరిక. సో బ్యాటరీ వెహికల్స్ మీరు తయారు చేశారు. ఒక్కసారి ఒక వెహికల్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఎలా తయారు చేశారు, దీనికి ఎంత ఖర్చు అయింది, అసలు మీకున్న నాలెడ్జ్ ఏంటి, అంటే ఎలా తయారు చేయగలిగారు? ఎవరైనా టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నారా? ఎక్కడ టెక్నికల్ సపోర్ట్ ఎక్కడ తీసుకోలేదండి. నేను సొంతగా తయారు చేశాను. ఇది నా ఆర్క్ వెల్డింగ్ తప్ప మిగతా అంతా నా సొంత తయారైంది. బండి తయారు చేయడం ఏంటి, వైరింగ్, పెయింటింగ్, సీట్లు కుట్టుకోవడం అంతా నా సొంతగా తయారు చేసుకున్నాను ఇప్పటి వరకును. ఇది పూర్తిగా కంపెనీ పెయింట్, అంటే మంచి పెయింటర్ దగ్గర పెయింటింగ్ చేయలేదండి. పెయింటర్ దగ్గర పెయింటింగ్ చేసిన తర్వాత అప్పుడు పబ్లిక్కి చూపిద్దాం అనుకున్నాను. ఇంట్లో మరి నేను ఒక ప్రోగ్రామ్ ద్వారాగా ఇది ఇప్పుడు చూపిస్తున్నానండి. శ్రీనివాస్ గారు, ఇది ఎలా పనిచేస్తుంది, బ్యాటరీ సిస్టమ్ ఏంటి, దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నారు? ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుందండి. ఇది మనకి 60 కిలోమీటర్ల నుండి 90 కిలోమీటర్లు బ్యాటరీ వేసుకోవచ్చు. బ్యాటరీ ఏమో ఈ గొట్టంలో ఉందండి. 33 ఇంచుల పొడవు బ్యాటరీ. 33 ఇంచుల పొడవు బ్యాటరీ, సింగిల్ బ్యాటరీ. ఇది ఏ ప్రమాదవశాత్తు ఏదైనా బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్యాటరీ ఇదైనా సరే, ఒకవేళ మంటలు ఏర్పడినా ఈ బ్యాటరీ అనేది ఇందులోనే బూడిదైపోవాలి తప్ప పక్క బండికి కూడా డిస్టర్బెన్స్ ఉండదు. సీట్ కవర్ కూడా కాలదు. అవన్నీ చూసి ఇది బ్యాటరీ ఫైర్ అయినా ఈ పైప్లోనే బూడిదైపోవాలి తప్ప పక్క బండికి కూడా ఇబ్బంది కలగదండి. ప్రమాదానికి కూడా ఆస్కారం లేదు, ప్రమాదం కూడా జరగదు. ఇది లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ వాడానండి. అది అంత బేగా ఫైర్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే దీనికి గాలి కూడా ఎదరి నుండి గాలి వస్తుందండి, కూల్ అయిపోద్ది, వేడి కూడా ఉండదు. ఏమైనా సరే ఇది మంటలో ఏర్పడిన సీట్ కవర్ కూడా కాలదు. అన్ని జాగ్రత్తలు తీసుకొని తయారు చేశానండి. ఇది 60 నుండి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చు సింగిల్ ఛార్జ్ చేస్తే. 2 యూనిట్లు ఖర్చు అవుతుంది అంతేనండి. 70 కిలోమీటర్ల వరకు 90 కిలోమీటర్ల వరకు బ్యాటరీ 90 కిలోమీటర్ల వరకు బ్యాటరీ వేసుకోవచ్చండి.
ఎన్ని రోజులు పట్టిందండి మీకు ఇది తయారు చేయడానికి? ఫెయిల్ అయిందా మీ ప్రయత్నంలో? ఇంతవరకు బళ్ళు తయారీలో నేను ఒకటి కూడా ఫెయిల్ అవ్వలేదండి. స్టార్టింగ్ నుండి బళ్ళు అంటున్నారు, ఎన్ని 3 వెహికల్స్ చేశానండి. ఇంకో పెద్ద వెహికల్ కూడా ఉంది, అదిగోండి, అది కూడా రెడీ అవుతుంది. నాకు అంటే ఖాళీ లేక నేను తయారు చేయలేదు. దసరా లోపు ఇవన్నీ పూర్తి చేద్దాం అనుకుంటున్నానండి. ఎన్ని రోజులు పట్టింది ఒక వెహికల్కి? ఒక వెహికల్కి ఒక 6 నెలల పైన టైం పట్టింది. 6 నెలలు పట్టింది. ఒకే బండి మీద శ్రద్ధగా పనిచేస్తే చాలా వేగంగా తయారు చేసేవచ్చు. 1-2 రోజుల్లో కూడా తయారు చేయొచ్చు దీని మీద దృష్టి ఉంటే. నేను బ్యాంక్లో పనిచేయడం వల్ల నాకు అటు ఇటు తిరగాలి, నేను ఫ్యామిలీ పోషించుకోవాలి కాబట్టి దీన్ని పార్ట్ టైం కింద తీసుకొని తయారు చేశానండి. ఇది అంటే పర్యావరణానికి బ్యాటరీ బండి కూడా కొంత హాని చేస్తుంది, కానీ పరిమాణాన్ని ఆగుతుంది అన్న ఒక కారణంతో నేను తయారు చేస్తానండి. దీని నుండి మనం ఇంకా ముందుకు వెళ్ళగలిగితే మానవ జాతికి ఇంకా మంచి ఆయుష్ పెరుగుతుంది. లేని ఏళ్ళ చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందండి. అంటే ఒక సింగిల్ పర్సన్ వెళ్ళటానికైనా ఇప్పుడు రెగ్యులర్ మన వెహికల్స్ ఇది ఫ్యామిలీ వెళ్ళొచ్చండి. లగేజ్ అన్నీ తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హెవీ లోడ్ లాగుతుంది, పర్వాలేదు, ప్రాబ్లమే లేదు. 250-300 కేజీకి కూడా లాగుతుందండి, బరువు లాగుతుంది. 3 మనుషులు ఈజీగా తీసుకెళ్తుంది. ఈ బండిలో ఉన్న ప్రత్యేకతలు. సో ఇక్కడ కూడా మీరు చాలా సేవ్ చేస్తున్నారు. ఇంట్లో 3 బళ్ళు తయారు చేసి మీ నాన్నగారికి ఒకటి, మీకోటి, మీ అబ్బాయికి ఒకటి. సో ఫ్యూయల్ ఇంకా పనే లేదు మీకు. అంటే నేను నేర్చుకోవడానికి తయారు చేశాను, కానీ పర్సన్స్ కోసం తయారు చేయలేదండి. ఒకటి తయారు చేసిన తర్వాత ఏంటంటే, సరే ఒకటి సక్సెస్ అయ్యాం కదా, ఇంకొక మోడల్ ఇంకా మంచిది ఏదైనా బెటర్ ఏం చేయగలం అనేసి అనుకున్నాను. ఈలోపు మా నాన్నగారికి ఒక మంచి వెహికల్ లేదు అని నేను తయారు చేసేలోపు మా నాన్నగారు కొత్త వెహికల్ తీసుకున్నారు, నాకు చెప్పబెట్టకుండా. అది వేరే విషయం. అయితే ఇది తయారు చేసిన తర్వాత ఇది మా నాన్నగారికి వదిలేయడం వల్ల నేను ఇంకో బండి తయారు చేసుకున్నాను, అది నాదని. సో అంటే ఇప్పుడు దీనికి పర్మిషన్స్ ఎవరైనా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళాలి, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? నేను పర్మిషన్స్ అంటే ఈ ప్రజెంట్ లో స్పీడే వాడుతున్నానండి. దానికి పర్మిషన్ అయితే అవసరం ఉండదు. ఇది హై స్పీడ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. హై స్పీడ్ అంటే ఎంత కెపాసిటీ పెంచాలని? హై స్పీడ్ అంటే మనం 60-70 కిలోమీటర్లు కూడా పెంచుకోవచ్చు అండి. హై స్పీడ్ పెంచుకోవచ్చు. మైలేజ్ రాదు, హై స్పీడ్ పెరిగే కొలది మైలేజ్ రాదు. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే, లిథియం బ్యాటరీ చాలా మంది వాడుతున్నారు. లిథియం బ్యాటరీ వాడేటప్పుడు ఎండలో వేగంగా వెళ్ళకూడదు. అసలు వేగంగా వెళ్తే లిథియం బ్యాటరీలో టెంపరేచర్ పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరిపేసి ఇప్పుడు కొరకారు ఏం చేస్తున్నారంటే, అది స్టైల్గా స్పీడ్గా వెళ్ళి ఏ ఎండలోనే ఎక్కడ నీడలో పార్క్ చేయకుండా ఎండలో వదిలేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రమాదాలన్నీ అవే. ఎవరికి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఒక ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఛార్జర్ కూడా లూజ్ కనెక్షన్ ఉన్నా ఇల్లు వైరింగ్ అంతా కాలిపోతుంది. అది కస్టమర్ తప్పే, టెక్నీషియన్ తప్పు కాదు, సైంటిస్టులు తప్పు కాదు, అమ్మే వాళ్ళు తప్పు కాదు. కస్టమర్కి తెలియకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఈ ప్రమాదాలకు కూడా ఈ బండి కూడా కాలిపోవడానికి కారణం మెయిన్ స్పీడ్ వెళ్తున్నాయి బళ్ళు. అంటే మనం వెదర్ను కూడా కొంచెం చూసుకోవాలన్నమాట. ఎక్కువ ఎండాకాలంలోనే స్పీడ్ అనేది వెళ్ళకూడదు. ఎండాకాలంలో ఇది 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వెళ్ళకూడదు, 30-40 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. అది మాత్రం ఏ కంపెనీ ఇవి వెహికల్స్ అయినా కూడా ఈ మినిమం ఎవరైతే ఈ వెహికల్ యూజర్ ఉంటారో ఇవి పాటించాల్సిందే, కంపల్సరీగా పాటించాలండి. ప్రతి బ్యాటరీ బండి వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఛార్జింగ్ ఎలా చేయాలి. ఛార్జింగ్ లూజ్ కనెక్షన్ ఉండకూడదు బ్యాటరీ దగ్గర. అది కూడా ఛార్జర్ కూడా దానికి గాలి తగలాలి బాగా. దానికి తలంటికలు కానీ బల్లీలు కానీ ఏవైనా సరే వాటి మీద వెళ్ళినా చేసినా అది మనం చూసుకుంటూ ఉండాలి. కనీసం నెలకొకసారైనా సరే ఆ ఛార్జర్ ఎలాగొందో చూసుకోవాలి. దుమ్ము ధూళి అది పట్టకూడదు. దుమ్ము ధూళి పట్టినా కూడా ఫ్యాన్ మోటార్ పట్టేస్తుంది. ఫ్యాన్ మోటార్ పట్టేసిందంటే మాత్రం ఛార్జర్ ఇమ్మీడియట్లీ కాలిపోద్ది. ఛార్జర్ కాలిపోయి బండి కాల్చేసి వైరింగ్ కూడా కాల్చేస్తుంది. చాలా జాగ్రత్తలు వాడుకుంటే నేను 12 ఏళ్ళ నుండి వాడుతున్నానండి బ్యాటరీ బండి. నాది వేరే బండి ఉందండి. నేను మొదటి నుండి బ్యాటరీ బండి అంటే నేను 12 ఏళ్ళ నుండి బ్యాటరీ బండిలోకి దిగాను. ఈ ప్రయోగం చేయడం కోసమని నేను దిగాను. ఎన్నో రకాల ప్రయోగాలు చేశాను. నేను ఈ బళ్ళు అయితే తయారు చేయగలను, కానీ సిటీలో తిరగడానికే తయారు చేయగలిగాను. కానీ ఇంకా నేను ఇతర ఊర్లు అంటే వేరే రాష్ట్రం కానీ వెళ్ళాలన్నా ఇంకా పూర్తిగా నాకు కొంతమంది ఏంటంటే సహాయం చేస్తానంటారు, ముందుకు వస్తారు, తర్వాత ఏమో నాకు పని బిజీగా ఉంది అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏంటంటే, నేను ఒక తపంతో బళ్ళు తయారు చేస్తున్నాను, వాళ్ళు ఒక దీంతో వాళ్ళు ఏంటంటే సర్లే ఇది చేస్తే మనకి ఏం వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు సైడ్ అయిపోతున్నారు. అసలు ఏంటంటే ఎప్పుడైతే మనం పరిమాణం అనేది ఆపగలిగామో ఆ రోజు ఉన్న వాతావరణ మార్పులు అక్కడితో అలాగ ఆగుతాయి.
అక్కడ నుండి మనం ఇంకా డెవలప్ చేసుకుంటే కాస్త కోస్త ఉష్ణోగ్రతలు తగ్గించుకోవచ్చు. బ్యాటరీ వెహికల్ వాడేటప్పుడు ఇక్కడ మెకానిక్లు చాలా తక్కువ మంది ఉండేవారండి. ఏ ప్రాబ్లం వచ్చినా అది నెలల తరబడి ఆగిపోయింది. అలా ఏంటంటే ఆలీలు ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారాగానే ఎవరైనా టెక్నీషియన్లు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఫోన్ సహాయంతో ఏదైనా చెప్తే అది చేయగలిగేవాడిని. అలా ఒకటి నేర్చుకున్నాను. చిన్న సైకిల్కి ఒక మోటార్ తగిలించాను మొదట, సక్సెస్ అయ్యాను. మా అబ్బాయి కానీ చెప్పేసి ఒక చిన్న బండి తయారు చేశాను, 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేది. అది సక్సెస్ అయ్యాను. అది కూడా ఎక్కువ మైలేజ్ వస్తుంది కానీ చిరాకు వస్తుంది, స్లో స్పీడ్ కాబట్టి. ఇది కొద్దిగా అన్ని విధాల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది కాబట్టి 20 కిలోమీటర్స్ అనేది మీకు అంత కంఫర్ట్ 14 చేశాను, 14-60 కూడా చేశాను ఆల్రెడీ. కానీ అది ప్రభుత్వం మనకి పర్మిషన్ ఇవ్వదు కాబట్టి అది 40లోనే నడుపుతున్నాం ప్రజెంట్. సో ఇప్పుడు మన రోడ్లకి ఈ వెహికల్స్ కంఫర్ట్గా ఉంటాయా? చాలా కంఫర్ట్గా ఉంటాయండి, చాలా కంఫర్ట్గా ఉంటాయండి, చాలా కంఫర్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. ఇదైతే ధైర్యంగా వాడుకోవచ్చు, ఇరుగు పొరుగు కూడా ఇబ్బంది ఉండదు. ఎక్కడ పార్కింగ్ చేసినా ఏ పార్కింగ్ థియేటర్లో కానీ ఎక్కడ స్పేస్ తీసుకోదు, అన్ని విధాలా బాగుంటుందండి. ఇది అప్లై ఎక్కదని అనుకుంటారు, అలాంటిదే లేదు. కైలాసగిరి కొండ కూడా ఈజీగా ఎక్కేస్తుంది. కైలాసగిరి వెళ్ళొచ్చారా? కొండ కూడా ఈజీ, డబల్స్ కూడా ఎక్కుతుందండి, ఏం భయం లేదు. ఎవరైనా అడుగుతారా ఆన్ రోడ్ కొత్త వెహికల్ ఎవరైనా వాడితే ఎక్కడ కొన్నారు, ఇది ఎలా అని అడుగుతుంటారు, ఎంత కాస్ట్ అయిందని? సో మీ వెహికల్స్ చూసినప్పుడు కూడా ఎవరైనా అడిగే ప్రయత్నం చేసి నేను నడిపిన దారిలో కనీసం 100కి ఒక 10 మంది అడగడం నాకు జరిగింది. చాలా మంది అడిగింది, చాలా మంది 100కి 10% మంది తయారు చేయమన్నారు. నాకు తిరిగిలాగా ఎవరికి చేస్తానని కూడా మాట ఇవ్వలేదు. పర్సనల్గా ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు? ఇదే వెహికల్ అంటే ఒక 55,000 ఖర్చు తయారైపోద్దండి. అది 55,000లో ఒక 60 కిలోమీటర్ల పైన మైలేజ్ వస్తుంది. మీకు అన్నిటికీ కంఫర్ట్గా ఉంటుంది. జోకర్ యాక్షన్ అని కానీ ఇసిపోయేదు, కంఫర్ట్గా ఉంటుందండి. లుక్ పరంగా ఇప్పుడు మనం షోరూంలో కొన్నవి 60-70 వేలకు వస్తున్నాయి కదా. సో మరి ఇంత కొంచెం అన్కంఫర్ట్గా ఉండి 50,000 ఖర్చు పెట్టాలా అంటే అప్పుడు మీరు ఏం చెప్తారు? అన్కంఫర్ట్ అంటే మనకి లైక్ చూడటానికి మాత్రం ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుందండి, అందరికీ ఒకటి నచ్చదు. అది మాత్రం నేను వాస్తవంగా చెప్పగలను. ఈ బండి చేయడం కారణం ఏంటంటే ప్రస్తుతానికి ఆ గొట్టంలో బ్యాటరీ పెట్టి మనం నడపడం వల్ల, అంటే వేరే ఇది ఫైర్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి నేను తయారు చేశాను అది. సో ఫైనల్గా మీరు తయారు చేసిన ఈ వెహికల్స్ నుంచి కూడా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎస్, ఇప్పుడు శ్రీనివాస్ గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన మొదట ఒక చిన్న ప్రయత్నం చేశారు. 20 కిలోమీటర్లతో నడిచేటటువంటి ఒక సైకిల్ అనుకోవాలి, చిన్నది. వాళ్ళ అబ్బాయి కోసం తయారు చేసినాక సక్సెస్ అయినాక దాన్ని 40 కిలోమీటర్స్కి దాని కెపాసిటీ పెంచారు. ఇప్పుడు 90 కిలోమీటర్స్ వరకు కెపాసిటీ గల వెహికల్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇది ఘాటి కూడా వెళ్ళొచ్చు. కైలాసగిరి కొండ అంటే మీ అందరికీ తెలుసు, అది ఎంత కెపాసిటీ ఉంటే కనుక లాగదు బండి. అలాంటిది ఇది ఈజీగా వెళ్ళొచ్చు. జర్నీ కానీ కంఫర్ట్ కానీ లేకపోతే స్లిమ్ వెహికల్ కూడా, మన పార్కింగ్ కూడా వెరీ కంఫర్ట్గా ఉంటుంది. అంతటికన్నా ఈయన మెయిన్ మోటో ఏంటంటే వీ కెన్ సేవ్ ద ఎర్త్. సో ఈ మోటోతోనే ఆయన వెహికల్ పైన కూడా ఒక కొటేషన్ రాసి ఉంటుంది ప్రతి వెహికల్ పైన. ఇది చూడొచ్చు. కంపేర్ విత్ ఆ వెహికల్ కన్నా ఈ వెహికల్ చూడడానికి కూడా ఫుల్ లుక్ కూడా మారిపోయింది. సో ఇది ఎంత ఖర్చు పెట్టారు? ఇది మనకి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలంటే 75,000 వరకు ఖర్చు అవుతుందండి. ఇది బైక్ లుక్ ఉంది, యాక్షన్ అది బాగుంటుంది, నడుము నొప్పి అది రాదు. ఇది లగేజ్కి అన్నిటికీ పెట్టుకోవచ్చండి. వెనక్ సీట్ వేయకపోవడం కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది యూత్ షో చూస్తుంటారు, అందువల్ల ఇంకా వెనకాల సీట్ వేయలేదు. వెనకాల సీట్ కూడా వేసుకోవచ్చు, వెనకాల సీట్ కూడా వేసుకోవచ్చు. ఇది మైలేజ్ ఎక్కువ వచ్చే బండి అండి. ఇది మనకి ఇంచుమించు 150 అయినా సరే మనం వేసుకోవచ్చు, బ్యాటరీ వేసుకోవచ్చు. మనం ఎంత పెద్ద బ్యాటరీ వేసుకుంటే అంత దూరం ప్రయాణం చేస్తుంది. కాకపోతే ఏంటంటే బరువు పెరుగుతుంది బండి, అంతే. ఇంచుమించు ఇది 150 కిలోమీటర్ల బ్యాటరీ వేసుకున్నాం అనుకోండి, మనం విజయనగరం అది వెళ్ళి వచ్చి అనమాట. ఛార్జర్ పట్టుకెళ్తే శ్రీకాకుళం కూడా వెళ్ళి రావచ్చు. ఒక గంటలో ఛార్జ్ అయిపోతుంది, గంటలో హాఫ్ ఛార్జ్ పైన ఎక్కుతుంది, పర్వాలేదు. ఛార్జెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా 90 km మనం వెళ్ళి రావడానికి ఎంత టైం ఛార్జ్ చేయాలి, ఎన్ని యూనిట్స్ పడుతుంది? 2 యూనిట్ల దగ్గర ఖర్చు అవుతుంది, 2 యూనిట్లు ఖర్చు అవుతుంది. మనకి బ్యాటరీ బండి అనేది ఏంటంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా అది కనీసం ఒక రోజు ఒక 100 రూపాయలు పెట్రోల్ వేయించాల్సిన అవసరం ఉండదు. కనీసం 10 రూపాయలతో రోజంతా దినం తీరిపోద్ది అనిపిస్తుంది బ్యాటరీ వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి. కొనుక్కునే వాళ్ళు జెల్ బ్యాటరీలే, కొత్తగా కొనుక్కునే వాళ్ళందరూ జెల్ బ్యాటరీలతో కొనుక్కొని వాడుకుంటే చాలా మంచిది. జెల్ బ్యాటరీ అంటే చూపిస్తానండి, అందుకని క్లోజ్ చేయలేదు నేను.
ఇవి జెల్ బ్యాటరీస్ అండి. ఇవి ఫైర్ అవ్వు, మంటలు రావు, ఏమీ రావు. ఈ బ్యాటరీలతో నేను 12 ఏళ్ళ నుండి వాడుతున్నాను వేరే వెహికల్. ఇవి చాలా కంఫర్ట్ అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను బండి తయారు చేశాను. ఇవన్నీ మనకి వెరీ క్లియర్గా చూపించడం కోసం ఈ సెటప్ ఇలా ఉంచారు. జనరల్గా అయితే ఇది మీరు క్లోజ్లో పెట్టేస్తారు ఇదంతా. పూర్తి పెయింట్ అయిన తర్వాత అంతా క్లోజ్ అయిపోద్దండి. అండ్ మొత్తం అంతా బండి అంతా వేరే లుక్ మారిపోద్ది. సో ఫైనల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ ప్రయోగం ద్వారా? నా ప్రయోగం ద్వారా అంటే నేను ఇది ఎక్కడితో ఆగదండి. ఈ బండి సిటీలోనే తిరుగుతుంది. అంటే 100 కిలోమీటర్లు తిరుగుతుంది. ఇంకా 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు కాదు, ఇంకా రేంజ్ అనేది ఏమి ఉండదు. ఇంకా బండి బ్యాక్ వీల్ ఎనర్జీ, మోటార్ అనేది ఎనర్జీ తీసుకుంటుంది. ఫ్రంట్ వీల్ ఖాళీగా ఉంది, దాని నుండి ఎనర్జీ క్రియేట్ చేయాలనేది నా ఉద్దేశం. అలా క్రియేట్ చేయగలిగితే పరిమాణాన్ని ఇమ్మీడియట్లీ మనం ఆపగలుగుతాం. అదే ఆల్టర్నేట్ అనమాట. ఆ ఉద్దేశంతోనే నేను ఆ డాక్యుమెంటరీ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంటరీ పూర్తి చేయలేకపోవడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల, సరే దానికి ఆల్టర్నేట్ బ్యాటరీ బండే కాబట్టి నాకు అన్ని రకాలుగా ఏంటంటే ఎన్నో అంటే యూట్యూబ్లోని వాటిలోని వీడియోలు అన్నీ చూసి కూడా కొంత వాటి సహాయంతో కూడా నేను తయారు చేశాను. నేను త్వరలో కారు కూడా తయారు చేస్తున్నాను. కారు మీదే రీఛార్జ్ ప్రయోగాలు చేస్తానండి. కారు మీదే చేస్తాను. అదే ఎంత దూరమైనా వెళ్ళే విధంగా నేను తయారు చేస్తాను. సో ఇప్పుడు 2 వీలర్స్ వరకు వచ్చిన ఈ ప్రయోగం, ఇప్పుడు త్వరలో కారు కూడా నేను తయారు చేస్తాను. బ్యాటరీ మీద నడిచే కారు ఏ రకంగా ఉంటుంది, అది ప్రమాదాలు కూడా అంటే మనం చూస్తున్నాం చాలా వరకు ఈవీ వెహికల్స్ కూడా కొన్ని ఫైర్ అయిపోతూ ఉండటం, ప్రమాదాలు గురవుతున్నాయి. అది మనం వినియోగించే విధానంలో కొన్ని మార్పులు, కొంత నాలెడ్జ్ మనకు ఉంటే పర్ఫెక్ట్గా ఎలాంటి ప్రమాదాలు జరగవు. అలాగే ఇప్పుడు తను తయారు చేసిన వెహికల్స్ ప్రభుత్వ పరంగా కొన్ని పర్మిషన్స్ తీసుకొచ్చే విధంగా వాళ్ళ దృష్టిలో కూడా తన ఎక్స్పెరిమెంట్ పెడతాను అంటున్నారు. సో పర్యావరణానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా ముందుకు వెళ్ళాలి అనేది ఆయన ఆలోచన. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.